శ్రేష్టమైన వాటిని నీవు అర్పించాలి. ఒక సమయంలో ఒక సేవకుడు దగ్గరికి తల్లిదండ్రులు ఇద్దరు వచ్చారు. తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి వారికి ఇద్దరు కొడుకులు, వాళ్ళు ఆ ఇద్దరు పిల్లలను తీసుకొని వచ్చి, అయ్యా ఈ పిల్లోడిని దేవుని సేవకి ఇద్దామని వచ్చామయ్యా అన్నారు. ఎవరికి ఇద్దామనండి? దేవుని సేవకి ఇద్దామని అనుకుంటున్నాం ఈ పిల్లోడిని. ఈ పిల్లోడిని మీరు తీసుకొని దేవుని సేవ చేయించుకోండి ఈ అబ్బాయి చేత అని అన్నారు. అప్పుడు ఆ సేవకుడు ఏమన్నాడంటే, మీకు ఎంతమంది పిల్లలు అంటే ఇద్దరు పిల్లలయ్యా అన్నారు. మరి ఒక పిల్లవాడిని ఏంటి, రెండో పిల్లవాడిని మీరు ఏం చేస్తారు అని అంటే వాళ్ళు ఏమన్నారయ్యా అంటే, అయ్యా రెండోవాడు చాలా టాలెంటెడ్ బాయ్, చాలా తెలివి కలిగినాడు, బాగా చదువుతాడు, మంచి స్కిల్స్ ఉన్నాయి, వాడు జాబ్ చేసుకుంటాడు, చక్కగా బ్రతుకుతాడు, మమ్మల్ని కూడా బ్రతికిస్తాడు. రెండో వాడి ద్వారా ఏ సమస్య లేదు, తెలివి కలిగిన వాడు కాబట్టి వాడు చదువుతాడు, ఉద్యోగం చేసుకుంటాడు, వాడిని మాత్రం దేవునికి ఇవ్వం. మరి రెండో వాడి సంగతి ఏంటంటే వాళ్ళు ఏం చెప్తారో తెలుసా, వీడు చెప్పిన మాట వినడయ్యా, తెలివి తక్కువడు, బుద్ధి లేనివాడు, ఒకటికి 10 సార్లు చెప్పినా వీడికి అర్థం కాదు, అంటే రాదు వీడికి, ఈడిని నేను దేవుని సేవకిస్తా, నువ్వేమన్నా చేసుకో అంటున్నాడు. ప్రియరా, నీవు దేవునికి ఇచ్చేటప్పుడు నీకు పనికిరానిది దేవునికి ఇవ్వకూడదు. అసలు నీవు శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాలి. నాణ్యమైనది. సోదరా, మన జీవితంలో వృద్ధాప్యం వచ్చిన తర్వాత, మోకాళ్ళ నొప్పులు వచ్చిన తర్వాత, నడవలేని స్థితి వచ్చిన తర్వాత దేవుడా 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 అంట కాదు, యవ్వన కాలంలోనే, యవ్వన బలము ఉన్నప్పుడే, నీవు పరిగొప్పుకున్నప్పుడే నీ జీవితాన్ని దేవునికి ఇవ్వాలి. గిల్గాలు యొక్క అనుభవం ఏమిటంటే, ఇక్కడ సమూయేలు టైంలో ఏం జరుగుతుందో చూడండి. యెహోవాకు బలి అర్పించడానికి వచ్చారట కొంతమంది ప్రజలు. ఎలాంటి బలులు తీసుకొచ్చారు వీళ్ళు? 21వ వచనంలో, అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు, ఎలాంటివండి? శపితములకు అంటే శాపకరమైన వాటిని తీసుకొచ్చి దేవునికి ఇస్తున్నారు. శాపకరమైనవి, శాపకరమైన గొర్రెలు, ఎడ్లలను, శాపకరమైన ఎడ్లు, వాటిని తీసుకొని వచ్చి వీటిని యెహోవాకు బలి అర్పిస్తున్నాము అంటున్నారు. మన ఆత్మీయ జీవితం అనుభవంలో ఈ గిల్గాలు అనుభవం ఏమిటంటే, శాపకరమైనది ఏది కూడా దేవుని దగ్గరకు తేకూడదు. శాపకరమైన జీవితాన్ని నువ్వు జీవించకూడదు. శాపకరమైన బ్రతుకు బ్రతకకూడదు. లోక సంబంధమైన శాపకరమైన పనులు చేసుకుంటా కూర్చోకూడదు. కొద్ది నెలలలో, కొద్ది నెలలు కాదు, కొన్ని వారాలలో
ఈ ఎలక్షన్స్ వాతావరణం మన మధ్యకి వస్తుంది. ఏ వాతావరణం? ఎండాకాలంతో పాటు ఎలక్షన్ వాతావరణం వస్తుంది. అప్పుడు మీ ఇళ్లలోకి దేవునికి ఇష్టమలేని సొమ్మంతా వస్తుంది. ఏ సొమ్ము? ఏ సొమ్ము అండి? దేవునికి ఇష్టమలేని సొమ్ము. అది దేవునికి ఇష్టమన్నదో నీకు మాత్రం ఇష్టమా కష్టమా? తీసుకుంటావా తీసుకోవా? అయ్యా మా ఇంటిలో మా ఇక్కడ సమూయేలు ఏం చేశాడంటే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిరని సమూయేలుతో చెప్పెను. ఇప్పుడు సమూయేలు హృదయం ఏమైందో తెలుసా? రోషం వచ్చిందండి సమూయేలుకి. సమూయేలుకు రోషం వచ్చి ఏం చేస్తాడో తెలుసా? దేవునికి మీరు శపితమైనవి ఇస్తారా? దేవునికి శపితమైన ఇవ్వడానికి వీల్లేదని వారు ఏం చేశాడో చూడండి. 32 చదవండి. 33 చదవయ్యా. 33 సమూయేలు నీ కత్తి స్త్రీలకు సంతులు లేకుండా చేసినట్టు నీ తల్లికి స్త్రీలలో సంతులు లేకపోవునని అతనితో చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిని అగగును తుత్తునియలుగా చేసెను. అందరూ కుడి చేయి పైకి లేపి చెప్పండి. గిల్గాలులో పెద్దగా చెప్పాలి. నిద్రపోయేవాళ్ళు చెప్పండి. గిల్గాలులో గిల్గాలులో యెహోవా సన్నిధిని అగగును తుత్తునియలుగా నరికెను. ఆమేన్. తుత్తునియలంటే అర్థం ఏంటండి? తుత్తుగా ఓడించారంటారు. అంటే ఏంటి? చిత్తుగా. ఇక నేనేం చెప్పాలో నాకే అర్థం కాదు. చిత్తుగా ఓడిపోయారు అంటారు. ఈ సమూయేలు అగగు అనే వ్యక్తిని తుత్తునియలుగా నరికేశాడండి. ఈ అగగు ఎవడు అనంటే యెహోవాకు శపితమైన వాటిని తీసుకొచ్చిన వ్యక్తి. దేవునికి శాపకరమైన వాటిని తీసుకొచ్చి ఇవ్వండి అని ప్రజలకు ప్రేరేపించిన వ్యక్తి. ఈ అగగు ఒక రాజు అయ్యుండి తన ప్రజలకు ఏమంటారంటే యెహోవా దేవునికి బలి చెల్లించండి, కానీ మంచివి చెల్లించొద్దు, శాపకరమైనది తీసుకొచ్చి దేవుడికి ఇవ్వండి అంటున్నాడు. సోదరి, నీ జీవితంలో అగగులాగా శాపకరమైన వాటిని చేసుకుంటూ ఉండకూడదు. దేవునికి విరోధముగా మాట్లాడటము శాపము. దేవుని సేవను విమర్శించకుండా బ్రతకటము శాపము. దేవుని పని జరుగుతూ ఉంటే చూసి సంతోషించలేక ఓర్వలేకపోవటము శాపము. దేవుని కార్యాలు జరగాలని ఆశ లేకుండా బ్రతకటము శాపము. దేవునిలో ఎదగాలని ఆశ లేకుండా సత్సుమడిన వ్యక్తిలాగా కూర్చోవడం శాపము. అది దేవుని కార్యాలను చూడకుండా వెనక తిరిగి చూడటము లోతుపారే లాంటి చూపులు శాపకరమైన చూపులవి.
ఈ అగగు అనే వ్యక్తి శాపకరమైన పనులు చేస్తా కూర్చున్నాడు. ఇప్పుడు సమూయేలు ఏమంటాడో తెలుసా? ఈ శాపకరమైన పనులు చేసేవాడిని నా దగ్గరకు తీసుకురండి అన్నాడు. ఆ రాజును ఒక కత్తి తీసుకొని తుతునియలుగా ముక్కలుగా నరికి పారేశాడు. ఎక్కడంటే గిల్గాలులో. గిల్గాలు అనేది దేనికి గుర్తు అంటే నీ జీవితంలో నిన్ను తప్పుదారులలో నడిపించే ఆలోచనలు, నీ భక్తి జీవితాన్ని వంకర మార్గంలో తిప్పుతున్న నీ స్నేహితులు, నీ ఆత్మీయ జీవితాన్ని ఎదగకుండా అణిచివేస్తున్న నీ సంభాషణలు, దేవునిలో ఎదగకుండా చేస్తూ ఉన్న ఆటంక శక్తులు, ఈ అగగు లాంటి పనులను నీవు చేయాలంటే దేవుని వాక్యము చేత గిల్గాలులో నరికివేయాలి. దేవుని ఖడ్గము చేత నీ వ్యతిరేకమైన ఆలోచనలను నరికివేయాలి. దేవుని వ్యతిరేకముగా ఎప్పుడప్పుడు ఏమి వింటున్నావో, ఏమి మాట్లాడుతున్నావో వాటిని నువ్వు నరికేసుకోవాలి. అనగా ఆత్మీయ జీవితంలో నరకము కూడా ఒకటి అవసరమేనండి. నరకము లేకపోతే నీవు ఓడిపోతావు. అసలు ఎప్పటికప్పుడు నరుకుంటా రావాలి నీ జీవితాన్ని. కొంతమందికి దేవుని వాక్యము ద్వారా అప్పుడప్పుడు నరుడు పడుతుంది. అప్పుడు ఏమైందో తెలుసా? నన్ను వచ్చింది ఈరోజు మెసేజ్, నిన్ను నరికితే బాగుపడతావని మెసేజ్ వచ్చింది. నీకేమో నరుకోవడం తీసేసుకోవడం అలవాట్లేదు. నాకే పొడుచుకుంటున్నాయ్యా. నిజంగా దేవుని వాక్యం ఒక దైవజనుడు చెబితే వాక్యం ఖచ్చితంగా పొడుచుకోవాలండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, నీకు వాక్యం పొడుచుకోకపోతే ఇక్కడ నుంచి పవర్ లేదని అర్థం. అది గుర్తు. ఇక్కడ కూర్చొని వాక్యం వినడం మీకు ఈ వాక్యం ద్వారా నరుడు పడకపోతే ఇక్కడ బోధించే వాళ్ళు లేదని అర్థం. అనా ఆ వాక్యాలు ఏంటంటే నా కొరకే చెప్పాడు, నా కొరకే చెప్పాడని బాధపడి ప్రార్థన కూడా మానేశారు అన్నాడు. పొండరా బాబు, నాకు పరలోకానికి పోయేవాడు కావాలి, పరలోకానికి నడిపించుకునేవాడు కావాలి. నాకు వాక్యం నరుడు పడగానే బాధపడి తప్పుకొని నరకానికి పోతానంటే పో, నీ మృతికి నీవే కారణం. గిల్గాలులో అనుభవం రావాలి. గిల్గాలులో సమూయేలు ప్రవక్త. ఎవరైనా సమూయేలు చెప్పండి. సమూయేలు ప్రవక్త అంటే దేవుని సేవకుడు. అసలు దేవుని సేవకుడు నరకొచ్చా? అమ్మో ఎంత వాక్యం చెబుతాడు, అంత దైవజనుడు ఏందమ్మాయిని నరికేశాడంట అని ఎన్ని రకాల వడ్డీలు ఇస్రాకులు మొదలవుతాయి. ఏందమ్మా నరికేశాడంట సమూయేలు అగగు రాజు పట్టుకొని నరికేశాడంట. ముక్కలుగా నరికేశాడంట. ఒక ఏడు కాదు, ముక్కలుగా నరికేశాడమ్మా. అదేందమ్మా సమూయేలు ఏం ప్రవక్తమా? దేవుని కార్యాలు సంఘములో జరగాలి అంటే, దేవుని ఉద్యమము సంఘములో ప్రచురించాలి అంటే దేవుని వాక్యమైన ఖడ్గము ద్వారా నరుడు తరుగుతా ఉంటది. నీవు తట్టుకుంటే నీ అంత గొప్ప వ్యక్తి ఎవరు దొరకరు. నువ్వు తట్టుకోలేకపోతే నీ అంత దుష్టుడు ఎవరు దొరకరు.
సమూయేలు ఇక్కడ ఏం చేశాడు? 33వ వచనంలో చదవండి, బైబిల్స్ ఉన్నాయిగా, చదువుకోండి మీరు. ఏం చేశాడు? సమూయేలు నీ కత్తి స్త్రీలలో సంతులు లేకుండా చేసినట్టు నీ తల్లికి స్త్రీలలో సంతులు లేకపోవునని అతనితో చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిని అగగును తుత్తునియలుగా నరికెను. చెప్పాలి అందరూ చెప్పండి, పక్కన వాళ్ళకి చెప్పండి. తుత్తునియలుగా నరికెను. ఎలా నరికాడు? ఎవరు నరికింది? ఎవరు? సమూయేలు. నరికించుకున్నది ఎవరు? ఎందుకు నరికాడు? వీడు ఏం చేస్తాడు? ప్రజల్ని శపితమైన వాటిని తీసుకొచ్చి యెహోవాకు బలి అర్పించండి అంటాడు. సోదరుడా, బాగా గుర్తుపెట్టుకో, ఆగగులాగా దేవునికి వ్యతిరేకమైన ఎవరైనా నీతో చెబుతూ ఉంటే నువ్వు వెంటనే నరికేయాలి వాటిని. నువ్వు వెంటాగుచ్చవద్దు, పొడవద్దు. నీకు దేవుని సేవకు వ్యతిరేకమైన ఎవరు ఏది ఎప్పుడు ఎక్కడ చెప్పినా నరికేసుకో. నరికేయకపోతే సమూయేలు వస్తాడు, అగగు నరికేస్తాడు. నువ్వు నరికేయకపోతే నిన్ను నరికేసేవాడు కూడా వస్తాడు. అగగు ఎప్పుడు అనుకున్నాడు? సమూయేలు ప్రవక్తలే మా కోసం ప్రార్థన చేస్తాడులే అని అనుకున్నాడు. కానీ అమ్మో, ఈ సమూయేలు నన్ను నరుకుతాడని అగగు ఎప్పుడు అనుకున్నాడు. కానీ ఒక టైం వచ్చింది, దేవుడే పర్మిషన్ ఇచ్చాడు, అతన్ని తుత్తునియలుగా నరికేయన్నాడు. అది ఎక్కడ జరిగిందంటే గిల్గాలులో. కావున ప్రభువునందు ప్రియరా, ఆత్మీయ ఏ జీవితం దీన్ని బట్టి నరుడు కూడా ఎంత అవసరమో చూసుకోండి. నీ ఆత్మీయ జీవితంలో ఎప్పటికప్పుడు వాక్యము ద్వారా కోయబడి నువ్వు సరైన భక్తిలోకి రావాలి. ఈ గిల్గాలులో నుండి ఇప్పుడు ఏలంటున్నాడు ఎలీషాని, ఎలీషా గిల్గాలులో ఆగమన్నాను, ఆగలేదు. మొత్తానికి జయించే అనుభవాలు. ఇప్పుడు దేవుడు నన్ను బేతేలుకు వెళ్ళమన్నాడు. రెండవ బేతేలుకి వెళ్ళమన్నాడు. చూడండి, 2వ రాజుల గ్రంథం. బైబిల్ చాలా చురుకుగా ఉండాలి. మీరు 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తే గిల్గాలులో నుండి ఎక్కడికి వెళ్ళమన్నాడు? బేతేలుకు వెళ్ళమన్నాడు. బేతేలు అనగా ప్రియులారా, దేవుని గృహము అనే అర్థం. ఏంటంటే దేవుని గృహము లేక దేవుని ఇల్లు, దేవుని సహవాసము, దేవుని మందిరము అనగా అన్ని దేవునికి సంబంధించి దేవుని ప్రజలు, దేవుని ఇల్లు, దేవుని మందిరము, దేవుని సహవాసం. దేవుడు అనగా అంతా ఎవరికి సంబంధించినది? దేవునికి సంబంధించింది. ఈ రెండవ అనుభవంలో మనం ప్రవేశించాలి. ఇప్పుడు దేవుని బిడ్డలైన మనము, ప్రభువు మనము దేవుని మందిరములో బేతేలులోనికి మనం ప్రవేశించాలి. బేతేలు ఎలా ఉంటుంది అని చూస్తే ఒకసారి చూస్తారా మీరు? ఆదికాండము తీయండి అందరూ. ఆదికాండము 28వ అధ్యాయము. ఆదికాండము 28వ అధ్యాయము 12వ వచనం చదవండి. భయపడి
స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనెను. బేతేలును గూర్చి ఇక్కడ యాకోబు చెబుతున్న మాట ఏమిటంటే, ఇది దేవుని మందిరం అంటున్నాడు, ఇది దేవుని పరలోకపు గవిని. చప్పట్లు కొట్టండి ఒకసారి, చప్పట్లు కొట్టండి. దేవుని పరలోకపు గవిని ప్రియులారా, సోదరా సోదరి, ఈ వాక్యము నీకు బోధించి, ఈ వాక్యము ద్వారా నిన్ను నీ కుటుంబాన్ని హెచ్చరించి, ఈ వాక్యము ద్వారా మన గ్రామాలను హెచ్చరిస్తూ, మనల్ని మన కుటుంబాలను యేసుక్రీస్తు ప్రభువారు తన పరలోక వైపు మనల్ని త్రిప్పుతూ ఉన్న సమయం ఇది. ఇప్పుడు ఎటువైపు చూడాలి మనం? పరలోకపు గవిని. అసలు పరలోకానికి వెళ్ళాలని ఆశ ఉందండి మీకు? ఉందా? ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. కొట్టడం బాగా కొట్టారు కానీ మరి ఎప్పుడు పరలోకం ఎప్పుడు? ఇప్పుడేనా? ఇప్పుడైతే చప్పట్లు కొట్టేవాడు కదా మీరు. మీ ఉద్దేశాలన్నీ ఏంటో చెప్పేదా? నేను అనుకున్న టైంలో దేవుడు వచ్చి నన్ను తీసుకెళ్ళాలనుకుంటారు కదా, కానీ అది తప్పు. దేవుడు అనుకున్న టైంలో నిన్ను తీసుకెళ్తాడు. ఆమేన్. అర్థమైందా? నువ్వు అనుకున్న టైంలో దేవుడు వచ్చి తీసుకెళ్ళడు, దేవుడు అనుకున్న టైంలో వచ్చి నిన్ను తీసుకెళ్తాడు. ఈ లోపుగా నువ్వు ఏం చేయాలంటే బేతేలు అనుభవంలోనికి రావాలి. పరలోకపు గవిని. ప్రియులారా, ఈ వాక్యము ఎంతగా మీకు వివరించి, ఈ వాక్యం ఎంతగా మీకు బోధిస్తున్నది ఎందుకో తెలుసా? మనమందరం పరలోకపు గవిని దగ్గరకు రావాలి.